ఎవరు అబ్జెక్షన్ చేసిన తిరుపతి మొదటి ప్రోగ్రామ్ టోటల్ జైత్యాల కాన్స్టిట్యూన్సీ 11 కోట్ల ఎంతో ఇయ్యండి సార్. ఈరోజు జైత్యాల వాళ్ళు తీసుకుంటారు నువ్వు వాడబెట్టి ప్రోగ్రామ్ చేసి ఒక్క దగ్గర స్టేజ్ అరేంజ్ చేయకపోయాయి సార్. దీని గురించి ప్రోగ్రామ్ గురించి వాయిస్ అనేది ప్రోగ్రామ్ కథా కార్యక్రమం మమ్మల్ని మంచిగా కూడా నేను వచ్చి 51 వచ్చి 44 వర్కౌట్ అయింది. 21 అక్కడనే పెద్ద ఎత్తున పెట్టాలనుకుంటున్నాను. సార్ ఒకటి వెనుకకు వచ్చి మంచిగా ద్వారా మన కాన్స్టిట్యూన్సీ మొత్తం సర్పంచ్ ఇప్పుడు రామచంద్ర జైత్యాలు ఉంటుంది ఏ గారేది కొత్త కొత్త అమ్మాయిలు వచ్చారు. వెల్కమ్ అమ్మ. అమ్మాయి మన సారంగాపూర్ కూడా పెద్దలు గుట్ట కింది గ్రామాలు గుట్ట మీద గ్రామాలు మొదటికెళ్ళి కూడా వేరు ఉంటుండే మనకు తెలుసు. సారంగాపూర్ మండలం అయినప్పటికీ ఈ గుట్ట పైన రోడ్డు కొంత ఇబ్బంది ఉన్నది. దాంతో పాటుగా లైట్లు లేవని చెప్పి లెటర్ ఇచ్చారు. లైట్లే కాదు, అది డబల్ రోడ్ మంజూరైందని చెప్పి ఈ సందర్భంగా డబల్ రోడ్, సింగిల్ రోడ్ నుండి డబల్ రోడ్ మంజూరైన ఏకైక రోడ్ ఇదే. ఎందుకంటే గుట్ట మీద బాగా ఇబ్బంది అవుతుండే. ఇది మన హ్యామ్లో ఆర్ఎండ్పిలో టెండర్ అయిపోయింది. మంచి కాంట్రాక్టర్ మీకు దగ్గరే సదర్మాట్ పేరు ఉంటారు. పెద్ద ప్రాజెక్ట్ ఇది కానపోతుంది. ఆ సదర్మాట్ కట్టిన కాంట్రాక్టరే టెండర్ వేసిండు వచ్చేటోళ్ళు. కాబట్టి అదొక శుభవార్త తెలియజేస్తా ఉన్నాం. మరి మండలంకు బిల్డింగ్స్ అవి అడిగారు, మీరే చూసారు. మొదటి ప్రాధాన్యతగా హాస్పిటల్ మంజూరు చేసాం. 10-15 రోజులుగా పూర్తి చేస్తాం అంటున్నారు. అతి త్వరలోనే ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కూడా వస్తున్నారు. ఇప్పుడే అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడారు. రోడ్లవాగు ప్రాజెక్టు విషయంలో కూడా మళ్ళీ ఆ ఎన్యూమరేషన్ కోసం 35 లక్షలు మంజూరు అవుతున్నాయి. 2 రోజుల క్రితం కూడా నేను సిసిఎల్ మన పిసిసిఎఫ్ గారిని కలవడం జరిగింది. మరి మా శ్యామ్ ఫోటో దిగి అప్పచ్చిన మెయిన్ ఫారెస్ట్ క్లియరెన్స్ తోటి అది ప్రాబ్లం ఉంది. అది చాలా పెద్దది. ఢిల్లీ దాకా కూడా పోయి రావాలి. అవి కూడా చేస్తాం. వివిధ అంశాల పట్ల మనకు మండల ఆఫీసులో కావచ్చు, రెవెన్యూ ఆఫీసులో స్టాఫ్ కావాలన్నారు. నేను ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు తప్పకుండా కలెక్టర్ గారితో మాట్లాడి ఇవన్నీ కూడా ఒక్కడొకటి పరిష్కరించి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు గెలిపించిన నేను ఈ దళితవాడలో రోడ్ల కోసం
11,20,00,000 తెచ్చి 11,20,00,000. మన ఇక్కడ ఉన్న యువత కావచ్చు, వేదిక పైన ఉన్న నాయకులు కావచ్చు, తెలుసుకోవాల్సింది ఏంటంటే తక్కువ దళిత వాడున్న గ్రామ పంచాయతీ ఉన్న జగిత్యాల నియోజకవర్గం. ఎందుకంటే 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, సగమే నాకు గ్రామాలు. అయినా కానీ అత్యధిక నిధులు ఏ జిల్లాకు వచ్చినాయంటే 11,27,00,000 జగిత్యాల నియోజకవర్గం. చూడండి, మొత్తం కురుట్ల నియోజకవర్గం 2 వస్తే నీ బీర్పూర్కి 2 తెచ్చిన, సరగాపూర్కి 3 తెచ్చినాం, రాయకల్కి 5 తెచ్చినాం, జగిత్యాలకు 4 తెచ్చినాం, ఇంకా కూడా తీసుకొస్తాం. అంటే మీరు ఏదైతే నన్ను నమ్మి గెలిపించారో దాంట్లో భాగంగా ఒక ఇబ్బంది లేదు నాకు తమ్ముళ్ళు లేరు చెప్పి సందర్భంగా మీరు ఎవరికి చెప్పినా కానీ నేను చెప్పినట్టే అనుకోవాలి. నాకు రాజకీయ వారసులు లేరు. నేను చేసే ప్రతి పని కూడా మన గురించే, మీ గురించే. కాబట్టి పెద్ద మనసుతోటి మా నాయకులు ఆలోచన చేయండి. నేనే చేయాలంటే నేను ఫోన్లకే దొరుకుతా, పనులు చేయాలి, పనులు చేస్తున్నా లేదా అది చూడు. నాకున్న రాజకీయ అనుభవం కావచ్చు, మొదటి నుంచి పుట్టిన కుటుంబం, లేదో మాట్లాడుతుంటే అల్లీపూర్ ఉప సర్పంచ్ వచ్చాడు యువకుడు, పక్కా అంతకుముందు నాకు 3 ఎలక్షన్లు అపోజిట్ చేశాడు. కానీ ఒక మాట మాత్రం చెప్పాడు, సార్ నీకు అపోజిషన్ చేసినా కానీ మా తాత చచ్చిపోయేదాకా చెప్తుంటే మీ తాతనే మా తాతకు నౌకరు ఇప్పించాడు. ఇప్పుడే అల్లీపూర్ సర్పంచ్ వినయ్ ప్రాంతం కూర్చోను అన్న చెప్తుంటాడు, ఇక్కడ ఫిల్టర్ పడి చొక్కర సాగే చేయించిన చెప్పి వారు ఎంపీపీ అయినాక అత్యధిక నిధులు ఇస్తే ఉన్న రోడ్లను వేసామని చెప్పి తండ్రిని నేను చిన్నప్పటికే పుత్రులు ఇంత నాతోటి నాకున్న అనుబంధం, నాతో అయినా ఎప్పటికప్పుడు చెప్తా ఉన్నాను. ఇంతకుముందు ఏదో డీలర్ వచ్చినప్పుడు ఇంట్లో 10 కుటాలు కదా, 5-6 ఏళ్ళ కింద డీలర్ ఇప్పించిన. ఎందుకనుకున్నా వెంకటేశ్వర ఇప్పిస్తే ఆ అమ్మాయికి ఇప్పిస్తే ఆ కుటాన్ని మన కుటుంబ సభ్యులని నా బిడ్డకు సమానం అనుకుంటాం. అట్లా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మనం పని చేసుకుంటా పోతున్నాం. దాంట్లో అత్యధిక నిధులు తీసుకురావాలని ముందున్నాం. జైత్యాల పట్టణమే మీరు చూడండి, మీరు అందరికీ మన గుండకాయ తెలంగాణకు హైదరాబాద్ ఎక్కడో మనందరికీ జైత్యాల ఎంత బ్రహ్మాండమైన హాస్పిటల్ చేసినాం. మీరు కొత్త హాస్పిటల్ ఆ కచ్చకారం వేసి చూసి అక్కడికి ఈ దవాఖాన లోపలికి పోయిందా, అలా పోతే మీరు ఏ ప్రైవేట్ దవాఖానకు పేషెంట్ పంపరు. వెంటిలేటర్లు, పాము కుడితే, విషం తాగుతూ బ్రహ్మాండమైన హాస్పిటల్ మంచి ముందు అది చూసిరా. దాని ముందర ఎంత పెద్ద దవాఖాన అవుతుంది, 250 పడుతుంది హాస్పిటల్. ఎవరి కోసం? మన కోసం కదా. మన పక్కనే నిర్మల్ ఉంటుంది మీకు జిల్లా, వాళ్ళకంత మంజూరు వచ్చిందా మీరు తెలుసుకుందా? సిరిసిలో ఉన్నది వచ్చిందా? కరీంనగర్ వచ్చిందా? కొత్త ప్రభుత్వం వచ్చిందా? మనం తీసుకొచ్చినాం. పెద్దపల్లి పక్కకే ఉంటుంది జిల్లా, మనకు ఆడికి కూడా కాలేదు. ఇక్కడ ఒక్క మంచిర్యాలకు వచ్చింది, ఎందుకంటే పాత దాఖలంతా పట్టుకపోయి వాళ్ళ మార్కెట్ తీసేసి వాళ్ళు పెట్టుకుంటారు. ఆసిఫాబాద్ రాలేదు, హైదరాబాద్ రాలేదు, మన జైత్యాలకు వచ్చింది. జైత్యాల మహిళా డిగ్రీ కళాశాల చూసినా మీరు మార్కెట్ దగ్గర, రైతు బజార్ దగ్గర ఎంత బ్రహ్మాండంగా కడుతున్నారు. దాని స్పెషాలిటీ ఏంటంటే కరీంనగర్లో మన బుట్టల ముందు వచ్చింది మహిళలు, ఇక్కడ అంతా ప్రజాప్రతినిధులు కాబట్టి కొన్ని విషయాలు చెప్తున్నాం. మహిళా కళాశాల జైత్యాలకు 15 ఏళ్ళ కింద వచ్చింది, 15 ఏళ్ళ కింద. కానీ ఆటలో వస్తున్నట్టు స్వతంత్రంగా వాళ్ళే మన పిల్లగాళ్ళకు అవసరం వచ్చిన కోర్సెస్ చాలా చేసుకోవచ్చు. ఆటలో వస్తుంటారు అంటే ఢిల్లీ ఇస్తుంది అదేదో మనం హైదరాబాద్కి తెచ్చేది కాదు. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఇచ్చి 5.5 కోట్లు ఇచ్చింది. ఇలా బ్రహ్మాండమైన బిల్డింగ్ కడుతున్నాం మన పేద ఆడపిల్లల కోసం అని చెప్పి. దళిత వాడలలో రోడ్లు చేసుకొచ్చాం. రోడ్ ఏమైనా అయిపోతుందా? భూములు మంచితందుకైతే ఇక లేవు. ఎందుకంటే ఇందిరా ఉన్న కాలంలో 1973-74 దొంగ భూములు అన్నీ మంచిది. అప్పుడే రావు గారు కూడా మా నాన్న దగ్గర కాదు. ఇవాళ అమ్మాయిల కోసం తుంగూరులో బడి పెట్టాం, కాలేజీ అయింది, అంత ముందే పెట్టాను. ఇప్పుడు నేను 240 సీట్లు ప్రతి సంవత్సరం అమ్మాయిలు డిగ్రీ చదువుకున్నందుకు గొల్లపల్లి రోడ్లో బ్రహ్మాండమైన కాలేజీ పోయిన ప్రభుత్వంలో శాంక్షన్ చేయించి ఆఖరి నిమిషంలో 2023లో కొత్త సర్కార్ రాకముందు క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకో అధికారి క్యాన్సిల్ చేశారు. ఇక రాజకీయం మాట్లాడదలుచుకోలేదు. ఈ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి, అప్పుడు ఎస్సీ వెల్ఫేర్ కూడా వారి దగ్గరనే ఉండేది. వెంటనే సంవత్సరానికి 240 సీట్లు, దాంట్లో మంచి మంచి కోర్సులు, ఫుడ్ సైన్సెస్ కూడా ఉంది. అట్లాంటి కాలేజీ ఇవాళ గొల్లపల్లి రోడ్లో డాక్టర్ జయంతి గౌడ్ రిక్వెస్ట్ చేసి బిల్డింగ్ పెట్టించి ఇవాళ మనం గొల్లపల్లి రోడ్లో మన ఏపీ కన్వెన్షన్ పక్కన బ్రహ్మాండమైన బిల్డింగ్ అంటే విద్య కోసం మనం పనిచేస్తున్నాం. అట్లనే అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్
యువత వినాలి. పిల్లగాళ్ళు పట్టణార్థాలకు బానిస అవుతారు, పోలీసు వాళ్ళకి చెప్పారు. మరి యువతకు ఉపాధి కావాలి. వాటి డిగ్రీ చదివితే లాభం లేదు. టిఆర్ నగర్లో 31 కోట్లతో కడుతున్నాం. ఇప్పటికే 7 కోట్లతోటి బ్రహ్మాండమైన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ మనం ఏర్పాటు చేసినాం. 10th ఇంటర్ చదివిన పిల్లగాళ్ళు అందులో నేర్చుకుంటే ఏమి నేర్పిస్తుందంటే ఒక విశ్వబ్రాహ్మణులు కాదు, ఇవాళ అందరూ అన్ని చేస్తాం. గ్లాస్ కటింగ్, కట్టె మీద కార్వింగ్, గ్లాస్ మీద కార్వింగ్, కంప్యూటర్ల డిజైనింగ్. కంప్యూటర్ల డిజైనింగ్ అంటే ఇప్పుడు మహిళలు కుట్టు మిషన్లు చేస్తారు, ఎంబ్రాయిడరీ. మునుపటి కాలం పోయింది. కంప్యూటర్లో దాన్ని డిజైన్ చేసి బట్ట పెడితే అదే ముట్టిస్తుంది. ఆ కోర్స్ ఉంది. ఇవాళ ఊరికి ఎలక్ట్రిక్ స్కూటీలు వస్తున్నాయా, ఆటోలు వస్తున్నాయి కదా, కానీ మెకానిక్ ఉన్నారా? ఆ మెకానిక్ నేర్పే కోర్స్ ఉంది. ఇప్పుడు అక్కడ ఎవరు నేర్పుతున్నారు? ఇది అందరూ దయచేసి కాదు, బట్టి వాళ్ళు కాదు. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ దగ్గర ట్రైనింగ్ వచ్చిన వాళ్ళకి నేర్పుతున్నారు. ఇది మళ్ళీ ఈ సంస్థతోటి టాటా వాళ్ళకి టైఅప్ ఉంది. వీళ్ళకి మళ్ళీ ఉద్యోగం కూడా వాళ్ళు ఇస్తారు. ఈ రకంగా మనం జగిత్యాల ప్రాంతంలో దళితులు కావచ్చు, పేద పిల్లల కోసం అటు విద్యతో పాటు వడ్డీ ఏదో విద్య కాకుండా ఉపాధి దొరికే విద్య గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా ఈ కార్యక్రమాలు చేస్తూ మా అధికారుల సహకారం, ఈ గారు, మా డి గారు, వీళ్ళ సహకారంతో అత్యధిక నిధులు తీసుకొచ్చారు. తప్పకుండా కొద్ది వెనకైనా ముందైనా ఈ బిల్లులు కూడా తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. రోలమాల్ ప్రాజెక్టు దాదాపు 30 కోట్ల బిల్లు ఆధార్ పెండింగ్ ఉంటే ఈ ప్రభుత్వం ఆచరణకి ఇచ్చింది. అప్పుడప్పుడు అంటుంటారు సంజయ్ కుమార్ సార్ ఈఎప్పుడు కాంట్రాక్టర్ అట, ఆయన బిల్లులో పోయింది అని చెప్పి అంటారు. మా ఈఎప్పుడు కాంట్రాక్ట్లు బదులు పెట్టినారు తెలుసో తెలియదో. ఉన్న మిషన్లు అన్ని ఇప్పుడే చెప్తున్నాడు, కాదు పడినారు రావాలే ప్లాన్ టోకన్ నెంబర్ ఇస్తా అంటున్నాడు, తీసుకొస్తా అని చెప్తాను. ఈ రకంగా నిరంతరం మన ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం నాకు ఏదైతే మన ప్రజలు ఇచ్చారో మీరే నా కుటుంబంగా భావించి అభివృద్ధి చేస్తామని తెలియజేస్తూ నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సందర్భంలో కొత్త పాత కలయికగా అందరూ కూడా కలిసి పనిచేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు పేరున అందరికీ ధన్యవాదాలు.